బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ బీజియం కానీ ఎవ్రీథింగ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అంత హైప్ తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. అలాగే హీరో గురించి చెప్పుకోవాలంటే ఒకటే ఒక మాట అండి, తెలుగు ఇండస్ట్రీకి మరో హీరో వచ్చాడు. ఫస్ట్ సినిమా ఇస్ బ్లాక్ బాస్టర్ కొట్టాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. నిజం అదే చెప్తాం కదా బ్రదర్, జూనియర్ ఎన్టీఆర్ గారితో పోల్చామంటే అంత మామూలు విషయం కాదు. అలా పోల్చామంటే మనం ఇక్కడ అంత స్టఫ్ ఉంది కాబట్టి పోల్స్తున్నాం అనమాట. మామూలు లేదు, అది వేరే లెవెల్ అనమాట. మనం డ్యాన్స్ పరంగా చూసుకుంటే యాక్టింగ్ పరంగా వేరే లెవెల్ అనుకున్నా, నెక్స్ట్ లెవెల్ అనుకుంటే మాత్రం డ్యాన్స్ పరంగా అయితే తిరగదీశాడు భయ్య. నెక్స్ట్ మెయిన్ చెప్పుకోవాలంటే జెనీలియా గారు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చిన మూవీ అనమాట. అసలు ఏమన్నా ఉందన్న గ్లామర్ కానీ నిజంగా తన సిస్టర్ రోల్లో అదరగొట్టేసింది. అలాగే తమ్ముడు అంటే అక్క తమ్ముడు మధ్య ఉన్న సెంటిమెంట్ సీన్స్ కానీ అంటే తెలిసి కూడా మనం ఎమోషన్ అనేది చూస్తుంటే మనకు అర్థమైపోద్ది. కానీ చాలా బాగుంది మరి, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. స్టోరీ కూడా చాలా లేదు బ్రదర్, సీరియస్గా ఈ సినిమా మెయిన్ ఎక్కువగా హీరోయిన్ కన్నా కొద్దిగా తక్కువ శ్రీలీల కన్నా, కానీ జెనీలియా గారికి ఫుల్ లెంత్ ఉంది సినిమా మొత్తం. తను అంటే ఒక్క రెండు సినిమాల్లో లేదు కానీ మొత్తం ఫుల్ లెంత్గా జెనీలియా గారు ఉండరు. సిస్టర్ రోల్ మెయిన్ రోల్ తనదే మెయిన్. లేదండి తమ్ముడు లేదు, ఏ సినిమాకి పోల్చకండి. సినిమా చాలా కొత్తగా ఉంది, స్టోరీ పరంగా అయితే డిఫరెంట్ లైన్, జోనర్ కూడా చాలా బాగుంది, కొత్తగా ఉంది అన్న. లేదు బ్రదర్ అసలు సినిమా పరంగా లేదు బ్రదర్, సినిమా పరంగా చెప్తున్నా కదా, ఒక హీరో కానీ ఒక హీరోయిన్ కానీ నిజంగా ఇద్దరి మధ్యలో ఉన్న కాంబినేషన్ సీన్స్ కానీ నిజంగా ఫైట్స్ అనేది కూడా అసలు ఫైట్స్ లేకుండా తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాలు వస్తాయి. అందులో ఇది బెస్ట్ మూవీ, మంచిగా అంటే బ్లాక్ బాస్టర్ ఈ ఫ్రైడే మంచి ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. మంచిగా ఫ్యాన్స్ అందరు కూడా ఫస్ట్ సినిమాతోటే మనోడు ఫ్యాన్స్ ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఈ సినిమా ద్వారా. ఎందుకంటే ఆ ఫ్యాన్స్ అనేది ఊకనే రారు భయ్య, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్న ఫ్యాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. నిజంగా వైరల్ అనే ఒక సాంగ్ తోటే ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడే అనుకున్నారు ఏంది ఎన్టీఆర్ లాగా వేస్తున్న మనోడు స్టెప్స్ అనగా అంతకు మించే ఉంది. మంచిగా ఎంజాయ్ చేస్తారు భయ్య, సినిమా అయితే బోర్ అనేది ఏం లేదు. డైరెక్షన్ పరంగా చూసుకుంటే స్టోరీ అసలు నెక్స్ట్ లెవెల్, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని స్టోరీ భయ్య, అంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడు. బేసికల్లీ నిజం చెప్పాలి అంటే ఆయన ఎవరు కొడుకు అంటే ఎవరు కొడుకైనా గాలి జనార్దన్. బట్ ఎవరు కొడుకైనా కానండి డబ్బులు ఉండకపోయినా టాలెంట్ ఉంటే చాలు అనుకుంటారు కదా. నాకైతే కొన్ని సీన్లో అయితే గ్రాఫిక్స్ ఏమన్నా ఉందేమో అనుకుంటున్నాను. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది డ్యాన్స్ అయితే. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సినిమాలో ఒక కథ కానీ అలాగే కెమెరా వర్క్ కానీ ప్రతిదీ కూడా నాకు ఏదో కొంచెం వెరైటీగా అనిపించింది. నాకైతే నచ్చింది. ఏదో చెప్పాలి అని కాదు కానీ డైరెక్టర్ మాత్రం ఫెయిల్ అండి, సినిమా మాత్రం హిట్ అండి. ప్లస్ అంటే డాన్స్ సినిమా మొత్తం 2 గంటలన్నర సేపు డాన్స్ పెట్టినా చూస్తాం. ఎందుకంటే కే ర్యాంప్ అంటారు కదా, అంతకు మించి ఉందనమాట. ఎందుకంటే వాడెవర్ ఇది ఇమాజినేషన్ చేసుకోవడానికి కూడా లేదనమాట. నేను ఇప్పటికే అనుకున్నాను గ్రాఫిక్స్ చేశారేమో డ్యాన్స్ అనుకుంటున్నాను, అంత క్రేజీగా వేసాడు, అంత టాలెంట్ ఉందనమాట. ఎన్టీఆర్ గారు కూడా చేయలేదు ఇప్పుడు దాకా, నాకైతే తెలీదు, అంత బాగుందనమాట. ఆబ్వియస్లీ నేను అంటుంది ఒక అల్లు సీను వచ్చింది కదా సినిమా, ఆ సినిమా ఎలాగైతే పిక్ అయిందో అలా పిక్ అవ్వాలని కోరుకున్నాం. కానీ డైరెక్టర్ వాజ్ కొంచెం స్లో అనండి, అంటే స్టోరీ కొంచెం బాగాలేదు. కానీ ఈ హీరోకి ఒక మంచి డైరెక్టర్ తగిలి మంచి సినిమా కొట్టాడంటే మాత్రం కొద్దిగా అలగొట్టేస్తాడు. యాక్టింగ్ బాగుంది, స్కిల్స్ బాగున్నాయి, అందంగా ఉన్నాడు, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదండి, దేవి గారు ఇంటికి వెళ్ళిపోండి ఈ ఒక్కదానికి అంతే. జెనీలియా గారిది స్లాట్ అండి. శ్రీలీల గారు ఉన్నంతసేపు కొంచెం బాగుంది అనమాట. ఆవిడ హాఫ్ వరకే ఉంటారు, మధ్యలో వరకే. సినిమా మాత్రం బాగుంది, నాకైతే నచ్చింది. నాట్ బ్యాడ్, నాట్ గుడ్, వన్ టైం వాచ్. జూనియర్ అంటే మనం ఏదో సినిమాలో జూనియర్, సీనియర్, డైలాగ్ ఆర్టిస్టు, కంపెనీ ఆర్టిస్టు, పెయింటింగ్ ఆర్టిస్ట్ అంటాం కదా, నేను అదనుకున్నాను. కానీ అది కాదు, ఒక ఫ్యామిలీని ఒక చిన్న జూనియర్ కూడా హై లెవెల్లో ఎలా తీసుకెళ్ళగలిగాడు అన్నది అయితే నాకైతే అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అయితే మీకు ఇంకా చెప్పగల హై లెవెల్. ఇక శ్రీలీల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంటారా, ఇంకా హీరో కూడా అదొకటి. మా ఫ్రెండ్ అయితే పక్కనే ఉండి ఎవరే ఇతను అంటే నేను అనుకున్నాను ఏదో ఒక 5-6 సినిమాల్లో ఏమైనా హీరోగా చేసి ఉంటాడని అనుకున్నాను. ఎందుకంటే ఒక డైలాగు చెప్పటం కానీ ఆ డ్యాన్స్ చేయడం కానీ పర్ఫార్మెన్స్ కానీ ఎదరగొట్టాను. అంటే జెనీలియా సంగతి చెప్పుకొస్తే నేనైతే ముందైతే చూస్తాను ఎక్కడో చూసాను అనుకుంటాను. ఎందుకంటే చాలా క్రితం ఇప్పుడు ఆరెంజ్ సినిమా ఆ రోజుల్లో వచ్చింది. ఈ మధ్యకాలంలో దగ్గర ఒక 10 years అయిపోయిందేమో వచ్చి, అంటే మధ్యలో మెరిసిందేమో. కానీ చూతులకి నేను ఎక్కడో చూసినట్టు అనుకున్నాను. కానీ కనీసం లాస్ట్ వరకు కూడా జెనీలియా కదా అంటే ఒక అక్క పాత్ర, ఒక పెద్ద తరహా పాత్ర చేయాలంటే మాటలు కాదు, ఒక హీరోయిన్గా చేసి ఒక అక్క పాత్ర చేయాలంటే ఒప్పుకోవాలంటే మాటలు కాదు. నిజంగా ఒప్పుకుందని ఎందుకు అనుకున్నాను. సెంటిమెంట్ అయితే పిండేశారండి.
ఒక సెంటిమెంట్. అంటే ఫస్ట్ అంతా కంచేపు కాలేజీ డ్రాప్ నడిపారు కానీ ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందనగా ఇంకా సెంటిమెంట్ అయితే పిండేశారండి. అబ్బా కళ్ళంట నీళ్ళు అయితే తెప్పించారు జనాలకే. చాలా బాగుందండి. ఒక జూనియర్గా ఒక 5 భాషలు అంటే రిలీజ్ అయ్యి ఒక మంచి హిట్ కొట్టిన ఈ స్క్రోల్ సినిమా జూనియర్ చెప్పొచ్చండి. నైస్ అన్న. చాలా బాగుందన్న. జూనియర్ సినిమా మాత్రం ఇప్పుడే చూశానన్న. సినిమా మాత్రం అన్న చెప్తున్నాం కదన్న, ఏడిపించారన్న డైరెక్టర్ గారు. మామూలు ఏడిపించలేదన్న. ఒక కూతురు సెంటిమెంటు, ఒక కొడుకు సెంటిమెంటు, ఒక తండ్రి సెంటిమెంటు, ఖచ్చితంగా మాత్రం సినిమా మాత్రం చాలా బాగుందన్న. ఇంకా చెప్పుకుంటూ పోతే అన్న మ్యూజిక్ డైరెక్టర్ గారు మాత్రం ఇరగదీశారన్న. ఇంకా హీరోయిన్ శ్రీలీల గురించి చెప్పాలంటే మీకు తెలుసు ఆల్రెడీగా చాలా సినిమాలు చూసి, కానీ ఈ సినిమాలో డిఫరెంట్గా డ్యాన్స్ చేసిందన్న. చాలా బాగా చూపించారన్న. ఇంకా ఫైట్ గారికి వెళ్తే ఇంకా లాస్ట్లో ఫైట్ ఉంటుందన్న. సినిమా ఇంటర్వ్యూల దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వ్యూల తర్వాత లాస్ట్లో ఒక 20 నిమిషాలు ఉంటుందన్న సినిమా. 20 నిమిషాల్లో బస్ ఫైట్ ఉంటుందన్న. ఆ ఫైట్ కోసం మాత్రం సినిమాకి వెళ్ళాలన్న, ఖచ్చితంగా వెళ్ళాలన్న. ఆ ఫైట్ కోసం మాత్రం ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాలన్న. చెప్తున్నాం కదన్నా, ప్రతి షాట్ ప్రతి స్క్రీన్ ప్లే అదరగొట్టారన్న. 3 సంవత్సరాలు చేశారన్న ఈ సినిమా, ఆల్రెడీ చెప్పారు హీరో గారు. కానీ అన్న చాలా కష్టపడ్డారన్న. హీరో గారు మాత్రం కిరీటి గారు మాత్రం చాలా కష్టపడ్డారు. డ్యాన్స్ పరంగా ఏంటి, డైలాగ్స్ పరంగా ఏంటి, అన్ని విధాలుగా బాగా చేశారన్న. ఫైట్ మాస్టర్ కూడా చాలా చూపించారన్న. అలాగే అన్న ఇంకా చెప్తున్నాం కదన్న, ఈ వారం ఏదైనా మంచి సినిమా ఏదైనా ఉందంటే సినిమాలు అన్నీ ఉంటాయి, కానీ ఖచ్చితంగా మాత్రం ఫ్యామిలీతో మాత్రం అందరూ కూడా ఈ జూలై 18, 2025 మాత్రం జూనియర్ సినిమాకి వచ్చి మీరు అందరూ చూసి అలాగే మీరు కూడా 10 మంది చెప్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న జూనియర్ మూవీ చూసానన్నా. చాలామంది నిన్న స్లో అన్నారు, కానీ స్లోగా ఏం లేదన్నా. థియేటర్ అదర్ కొట్టింది, మామూలుగా లేదు. ఎనర్జిక్ స్టార్ అంటే రాము పోతునేని లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళనుకుంటాం. ఇప్పుడు ఇంకా అంతకు మించి అనలేము, కానీ అలాగే ఉందన్న. స్కోప్ మామూలుగా లేదు. ఆయన డాన్సర్, నెంబర్ 1 యాక్టర్. నేను అనుకుంటాం ఏంటంటే ఎన్టీఆర్ గారు ఫ్యాన్ అనుకుంటున్నాను. ప్రతి ప్రేమలోనూ కూడా ఎన్టీఆర్ గారు కనిపించారు నాకు. ఆయన కిరీటి గారు ఒరిజినల్గా ఎన్టీఆర్ ఫ్యాన్ నాకు తెలియదు, కానీ ప్రతి సినిమాలోనే ప్రతి క్యారెక్టర్ వైపు ఎలా పెడతా ఉంటే మామూలుగా లేదన్నా. ఎన్టీఆర్ గారి సినిమా చూసినట్టు ఉంది నాకు కిరీటిని చూస్తుంటే. అన్న నేను చెప్తున్నాను, భవిష్యత్తులో నెంబర్ 1 స్టార్ అవుతాడు ఈయన. ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్, అదే బ్యాక్గ్రౌండ్ అంటే ఉందలే, కానీ ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా అంత టాలెంట్ ఉండడం అంటే చాలా గొప్ప. ఆయన ఎంత కష్టపడి ఉంటాడు ఈ సినిమా గురించి. ఇంకా శ్రీలీల గారు అంటే మనకి డ్యాన్స్ నెంబర్ 1. ఆవిడనే పక్కన పెట్టేలా చేసాడు ఈయన. డ్యాన్స్ కాళ్ళ మీద వెళ్తుందండి. సాంగ్ డ్యాన్స్ మొత్తం కాళ్ళ మీద చూస్తుంటే, కింద చూస్తుంటే మీకు కట్ చేసి ఎన్టీఆర్ గారు చేసినట్టు ఉంటుంది సినిమా. డ్యాన్స్ పరంగా అయితే నెంబర్ 1, యాక్టింగ్ పరంగా కూడా నెంబర్ 1. సినిమా ఇంకా మ్యూజిక్ వేసానికి కొత్త బ్యాక్గ్రౌండ్ అదరగొట్టేశారని. ఎవరు జెనీలియా గారు కూడా ఆఫ్టర్ లాంగ్ టైం మంచి క్యారెక్టర్ అని చెప్పుకోవాలి. అంటే తమ్ముడు, ఇప్పుడు ఈ అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్లో 2 సినిమాలు వచ్చినాయి కాబట్టి ఇది కొద్దిగా ఇది సిమిలర్ చేస్తున్నారు, కానీ ఏం లేదన్నా. ఇది డిఫరెంట్గానే ఉంది. జెనీలియా గారి క్యారెక్టర్ కానీ ఈయన ఉన్నారు కదా, ఎవరు తమిళ ఆయన తమిళ యాక్టర్ కిరీటి గారు, రవిచంద్ర గారు యాక్టింగ్ బాగా హైలైట్ అన్న ఈ మూవీకి వచ్చేసి. ఎందుకంటే రావు రమేష్ గారు మనకి బాగా హైలైట్ క్యారెక్టర్, దానికి ఆపోజిట్గా ఈయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. సినిమా కంపల్సరీగా చూడాలన్నా. ఫస్ట్ అంతా ట్రెండ్కి వెళ్ళిపోతుంది. ట్రెండ్ చూడొచ్చు, ఎమోషనల్ ఇష్టపడే వాళ్ళు చూడొచ్చు. ఫుల్ మాస్ అన్న సినిమా. ఈయనకు ఇంకా మాస్ సినిమాలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఫుల్ మాస్ అన్న హీరో, మామూలుగా లేడు. అదరగొట్టారు. గాలి జనార్దన్ గారు సన్న, ఆయన మామూలుగా చేయలేదు యాక్టింగ్.